హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అమెరికా మేట్స్ తెలుగు వ్లాగ్. మేము ఇక్కడ యుఎస్ లో ఉన్న తెలుగు వాళ్ళ లైఫ్ స్టైల్, హెల్తీ ఫుడ్, ట్రావెల్, అప్పుడప్పుడు ఈవెంట్ డెకోర్ వ్లాగ్స్ చేస్తుంటాం. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ఇది ఒక డే ఇన్ మై లైఫ్ వీడియో. సో మేము ఇవాళ జూకి వెళ్తున్నాం. ఇక్కడ జూ ఎలా ఉంటుందో చూపిస్తా పదండి. మార్నింగ్ నుంచి తొందరగా వెళ్ళాలని ట్రై చేస్తున్నాం, బట్ లేట్ అయింది. కరెక్ట్ గా ఆఫ్టర్నూన్ ఎండకి స్టార్ట్ అయ్యాం. బయట 82 ఉంది టెంపరేచర్. చూడాలి ఇంకా ఎలా తిరుగుతామో. వచ్చేసాం జూ దగ్గరికి. పార్కింగ్ చూసారా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. వామ్మో, నేను అసలు ఎవ్వరు రారు ఇంత ఎండలో అనుకున్నా. లుక్ ఎట్ ద పార్కింగ్, అంత ఫుల్ ఉంది. ఇంకెంత మంది ఉన్నారో లోపల. ఇప్పుడు మనం పార్కింగ్ ఎత్తుక్కోవాలి. ఫైనల్ గా ఒక ప్లేస్ దొరికింది. ఇదిగోండి, మా వాడు మంచిగా ఒక స్లీవ్ వేశాడు. వీని కార్లో నుంచి కిందకి దింపి మనం వాక్ చేసుకుంటూ వెళ్దాం. ఎండలో వచ్చినాం, ప్లస్ మాకు బాబు ఉన్నాడని ఇదిగో ఈ ఐస్ బాక్స్ కొన్నాం. బాటిల్స్ అండ్ తినడానికి ఈ చోబాని కొన్నాం. ఇది గ్రీక్ యోగర్ట్, వెనిలా ఫ్లేవర్ ది, మస్తు టేస్టీగా ఉంది. ఇంకా లెట్స్ గో ఇన్సైడ్. ఇదిగోండి, ఇది ఎంట్రన్స్. ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు చూడండి. ఒక పార్క్ లాగానే ఉంది చూస్తుంటే. ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే ఇక్కడ ఒక రిసెప్షన్ ఉంది. సైడ్స్ కి షాప్స్ ఉన్నాయి. ఒక పెద్ద చీటా ఫేస్ ఉంది చూడండి. సో మనకి ఇక్కడ అక్వేరియం అండ్ జూ ఉంది. టైం ఇప్పుడు 1:30 అవుతుంది. కొంచెం ఎండ బెటర్ అయ్యే లోపు ఇప్పుడు మనం ఫస్ట్ అక్వేరియం కి వెళ్దాం. లోపలికి రాగానే చూసారా, ఏదో ఒక డిఫరెంట్ వరల్డ్ కి వచ్చినట్టు క్రియేట్ చేశారు. కూల్ గా ఉంది లోపల. మేము ఎండకు వచ్చాం కదా, చాలా కూల్ గా మంచిగా అనిపిస్తుంది. మీకు ఫోన్ లో క్లియర్ గా తెలుస్తుందో లేదో కానీ ఒక మౌంటైన్ లాగా స్టోన్స్ అన్ని వైట్ గా పెట్టి బ్యాక్గ్రౌండ్ కూడా స్నో వాల్ పేపర్స్ పెట్టారు. ఇలా కొంచెం లోపలికి వచ్చాక ఫస్ట్ మనకు ఇక్కడ రెడ్ పాండా పెట్టారు. అది మంచిగా పడుకొని ఉంది, సో క్లియర్ గా లేదు. నెక్స్ట్ చూడండి, కేవ్ లోకి వచ్చినట్టుంది. దీని నుంచి బయటకు వెళ్తే బయట చూడండి ఒక మినీ ఫారెస్ట్ లాగా క్రియేట్ చేశారు, విత్ వాటర్ ఫాల్ అండ్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ లాగా. మనం ఇప్పుడు దీనిపైన నుంచి నడుచుకుంటూ అటు సైడ్ క్రాస్ అయిదాం పదండి. నన్ను చూసి మావాడు కూడా నడుచుకుంటూ వస్తున్నాడు. అంతా బర్డ్స్ కోసం పెట్టారు. ఇది మొత్తం ఎంత మంచి నేచర్ క్రియేట్ చేసారు లోపల. ఇక్కడ అన్ని ఫిషెస్ ఉన్నాయి. టెయిల్డ్ స్కింక్ అంట. రెప్టైల్ చూస్తుంటేనే భయం వేస్తుంటది నాకు. బట్ అందులో ఈ టర్టిల్స్ ఎట్లా పెట్టారు. 82 degrees ఎండకు వచ్చాము. చాలా కూల్ గా మస్తు అనిపిస్తుంది. వాటర్ లో జంప్ చేస్తాడంట వాడు, బాధ అది. ఇది బ్యాట్స్ కంట. బ్యాట్స్ కి సరిపోయే అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు చూడండి వీళ్ళు. మొత్తం డార్క్ గా. సేమ్ టక్కర్ దొంగ మూవీలో అదేంటి డైమండ్స్ కోసం వెళ్ళినప్పుడు ఉంటాయి కదా, సేమ్ అట్లనే ఉన్నాయి. ఇక్కడ అలిగేటర్ పెట్టారు. ఇదిగోండి దాని ఫేస్ ఎట్లుందో చూడండి. లుక్ ఎట్ హిస్ ఐస్. ఇదిగో ఇట్లా బ్లాక్ ఉంది. ఇక్కడ చూడండి ఫిషెస్ ఎంత పెద్ద ఉన్నాయో. వాటి సైజే చూడండి ఎంత బిగ్ సైజ్ లో ఉన్నాయి. అదిగో ఇక్కడ మొత్తం ఒక మినీ అక్వేరియం లాగా క్రియేట్ చేసి దాంట్లో ఫిషెస్ పెట్టారు. బాగుంది కదా సెటప్ అంతా. ఇక్కడ ఒక గూస్ కనిపిస్తుందా, అండ్ లోపలంతా ఇట్లా ఉంది. డిఫరెంట్ డిఫరెంట్ గ్లాసెస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ పెట్టారు. మనం అటు నుంచి వచ్చినాము. మా వాడు మస్తు ఎగ్జైట్ అవుతున్నాడు. ఫిషెస్ అన్ని టీవీలో చూసి సడన్ గా లైవ్ లో చూసేసరికి, ఇదివరకు ఆల్రెడీ అక్వేరియంకి వెళ్ళాం, బట్
అప్పుడు కొంచెం చిన్న ఉండే, వాడికి అంత ఐడియా లేదు. ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయి. వాడి ఎగ్జైట్మెంట్ చూడండి అసలు. టర్టిల్స్ చూడండి ఎన్ని ఉన్నాయో, ఎట్లా స్విమ్ చేస్తున్నాయి అన్ని. ఇక్కడ చూడండి స్టార్ ఫిష్. వావ్, ఇది నిజంగా మూవీలో ఉన్నట్టే ఉంది. ఫిషెస్ మనకు దూరం నుంచి పెద్ద చిన్నగా అనిపిస్తున్నాయి, కానీ ఒక క్లోజప్ లో చూడండి ఎంత పెద్ద ఉన్నాయి. ఇదిగోండి, ఇది యాక్చువల్ సైజ్. ఇంత బిగ్ ఉంది ఒక ఫిష్. దూరం నుంచి చూస్తే చాలా చిన్నగా అనిపించింది అది. నేనైతే ఇంత క్లోజ్ గా ఈ స్టార్ ఫిష్ ఆర్ అమీబాను దీన్ని చూడడం ఇదే ఫస్ట్. ఇదిగోండి, దీన్ని ఇట్లా ఒక ల్యాబ్ లాగా ఇచ్చిండ్రు. హాయ్ ఫిష్, చూడండి ఎంత క్యూట్ గా ఉందో అవి. వీటిని టామరిన్స్ అంటారంట. సేమ్ పప్పీస్ లాగానే ఉన్నాయి. ఇంత క్లోజ్ గా ఉంది చూడండి. వాడికి ఇప్పుడు ఆ ఫిషెస్ దగ్గరికి వెళ్ళాలంట. అక్కడ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇట్లా ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఐ థింక్ ఇది అక్వేరియం లాగా. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకో తెలియదు నాకు. ఫ్లెమింగోస్ అంటే మస్తు మస్తు నచ్చుతాయి. ఎంత మంచిగా ఉన్నాయి చూడండి. వావ్, వాటి హెడ్ అవి ఎంత బాగున్నాయో. అటు నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇట్లా ఉంది. లుక్ ఎట్ ద వ్యూ. ఈ క్యాంగరూస్ అన్ని ఇట్లానే ఓపెన్ ఏరియాలో పెట్టేశారు. అందుకే టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ అన్నారు, దగ్గర పెట్టుకోండి. అక్కడ చూడండి ఓపెన్ ఏరియాలో పెట్టేశారు. అక్కడ ఒకటి ఉంది. అక్కడ ఉన్నారు సెక్యూరిటీ, బట్ స్టిల్ అవేమనం అనుకుంటాలేండి. ఇదిగోండి చూడండి అది ఎట్లా నించుందో. ఇట్లుంది మొత్తం. మేము ఎండలో వస్తున్నాం, ఎంత ఉంటుందో అనుకున్నాం. ఎగ్లో పడుకున్నాం, డైనోసార్ ఎగ్ అని. యాక్చువల్గా నెక్స్ట్ మంత్ ఇంకొక 15 days తర్వాత డైనోసార్ది ఎగ్జిబిషన్ ఉంది, అంటే లైక్ బొమ్మలు పెట్టి. దానికోసం కూడా అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి ఇక్కడ. ఈ ఫోటో బుక్ చూడండి, క్యాంగరూ వాణి చూడండి. ఇదిగోండి, దీన్ని కూకబుర్ర అంటారంట. బ్యాక్ సైడ్ ఇంకొకటి వచ్చింది. ఫస్ట్ చూసి నేను ఈగల్ అనుకున్నా, అట్లనే అనిపించింది నాకు బ్యాక్ నుంచి చూస్తే. క్యాసోవేరి అంట దీన్ని. ఇంత పెద్ద ఉంది చూడండి. మీకు వీడియోలో కొంచెం చిన్న అనిపిస్తుంది, ఇది రియల్ గా చూస్తే మస్తు పెద్ద ఉంది. పీకాక్ లాగానే ఉంది దాని ముందు కదా. ఇది బ్లాక్ స్వాన్ అంట, అక్కడ బోర్డు పెట్టారు. ఇదిగోండి చూడండి. ఆ వుడ్ ఎంట్రన్స్ నుంచి ఇక్కడ వరకు ఆస్ట్రేలియన్ బర్డ్స్ అంట, అంటే ఆస్ట్రేలియాలో ఏవైతే ఎక్కువ ఫేమసో అవన్నీ దీంట్లో ఇచ్చారు. ఇప్పుడు దీంట్లో నుంచి బయటకు వచ్చాం. ఇక్కడ ఇదిగో స్వాన్ అట్లా పెట్టారు. చూద్దాం ఏమేమి ఉన్నాయో. మా వాడు అప్పటి నుంచి ట్రైన్ 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 అంటున్నాడు, సో అందుకని ఇక్కడ ట్రైన్ ఉంది. సో ట్రైన్లోకి వెళ్దాం పదండి. యా, ఇప్పుడు మనం వచ్చింది టికెట్ తీసుకున్నాం. ఇక్కడ తక్కువ ఉన్నాయి ట్రైన్ టికెట్స్ కూడా, $3 అంతే.
మా ఇద్దరు కలిపి $6 అయింది. ఈమో అక్కడ బోర్డు పెట్టారు, అదిగోండి అక్కడ ఈమో ఉంది. I'm going to go over a couple of rules. Please remain seated at all times. Please keep hands and feet in the entire ride. And drop something, please let me know. Thank you. All aboard. అల్లరి చేస్తే కొడతా అంటున్నాడు. ఇష్టం. ఇంకొకరు వస్తున్నా నాగండి. Okay, we are starting. 1966. Before that time, this land was being used as Fort Wayne. In World War I was only African American security camp, public security camp in the United States. ఒక ఓవర్ వ్యూ చూపించేస్తా. మీరు మాట్లాడే దాంట్లో నాది వాయిస్ వినిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ అదిగోండి లామాస్. ఇవన్నీ లామాసే. ఆఫ్రికన్ లయన్స్ అంట ఆఫ్రికన్ లయన్స్ అంట ఆయన అనౌన్స్ చేసిండు. అదిగోండి కనిపించిందా, పడుకొని ఉంది. టైగర్ చూడండి, ఫీమేల్ టైగర్ అంట అది. అమ్మ ఎక్కి బలి కూర్చుంది దాంట్లో. టైగర్స్ చాలా బిగ్గెస్ట్ సైజ్ లో ఉన్నాయని చెప్తున్నాడు. అక్కడ కూడా ఒక టైగర్ ఉంది. మళ్ళీ మనం క్లోజర్ లుక్ చూద్దాము. జస్ట్ ట్రైన్ లో ఏమేమి చూపిస్తున్నా చూపిస్తున్నాం. జిరాఫ్స్ అంట, జీబ్రా ఉంది. We are entering the tunnel అని చెప్పిండు ఆయన. సేమ్ మళ్ళీ అదే రోడ్ లో వెళ్తున్నాం, ఇందాక చూపించిన టనల్ నుంచి. ఏమో జీబ్రా చూపించిండు, జిరాఫ్ అయితే కనిపించలే మరి నాకైతే. ఎందుకండి ఇన్ జూలై వీఆర్ గెటింగ్ డైనోసార్స్ అని చెప్తున్నాడు. జూలైలో డైనోసార్స్ వస్తున్నాయంట. ఇక్కడ ఏదో ఉంది చూడు, ఇదేంటి ఈమో, ఇదిగో కానీ అటు చూడు, ఇదేంటి ఈమో. ఓకే అంతే, జస్ట్ లయన్ టైగర్ జిరాఫ్ చూపించలేరు కానీ అంతే అంతే అయిపోయింది రైడ్. ఓకే, ఆఫ్టర్ ఏ ట్రైన్ రైడ్ మనం ఏ ప్లేస్ నుంచి బయలుదేరినామో మళ్ళీ అదే ప్లేస్ కి చేరుకున్నాం. ఎంత మంచిగా కట్టారు చూడండి, ఇంత ప్రశాంతంగా అసలు ఎండే తెలియట్లేదు, అంత మంచిగా ఉంది. ఎంతసేపు అన్న వాక్ చేయొచ్చు, మొత్తం ట్రీస్ ఉన్నాయి, ఇంత మంచిగా చల్ల గాలి వస్తుంది. అమ్మా ఇంత బిగ్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం టాటాయిస్ దగ్గరికి వెళ్తున్నాం, ఎంత పెద్ద సైజులో ఉన్నాయి చూడండి. 3 ఇక్కడ కింద పడుకొని ఉన్నాయి. నేను మీకు చూపిస్తా. 100 years ఉంటుంది, 150 years వరకు బతుకుతాయి. అసలు ఎంత బిగ్ ఉంది చూడాలి. 4 ఉన్నాయి, 4, 5 ఉన్నాయి. అది నేను ఇక్కడ చూపిస్తున్న సైజ్ కంటే మస్తు బిగ్ సైజులో ఉంది. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చారు చూడండి, ఇండియన్ ఓషన్ ఐలాండ్స్ లో ఉంటుండేనంట ఇది. దీంట్లో పెంగ్విన్స్ ఉన్నాయి చూడండి ఎట్లా స్విమ్ చేస్తున్నాయో.
అది మంచిగా నించుంటే బాగుంటది. ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అని ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం. 2 ఫ్లేవర్సే ఉండే, సో స్ట్రాబెర్రీ తప్ప మాకు వేరే ఆప్షన్ లేదు. కూర్చొని తినడానికి ఒక చిన్న రూమ్ లాగా ఒకటి ఇచ్చారు. ఇందాక ఐస్ క్రీమ్ తీసుకున్నది అది. అవి ఇవి జరుగుతున్నాయి. మా వాడి వాళ్ళ చాలా ఎగ్జైటింగ్ ఉన్నాడు, అన్ని ఫిషెస్ యానిమల్స్ చూసుకుంటూ మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఒక హిప్పో ట్యాప్. అదిగోండి లయన్ దగ్గరికి వెళ్తున్నాం మనం. వావ్, అది మంచిగా నిద్రపోయే స్టేజ్లో ఉంది. 2 ఉన్నాయి అక్కడ. యాక్చువల్గా లోపల నుంచి ఒక గ్లాస్ ఉంది, ఆ గ్లాస్ నుంచి కూడా ఇదిగోండి అట్లా లోపలికి వెళ్ళి గ్లాస్లో నుంచి చూడొచ్చు. బట్ ఇటు సైడ్ ఫేస్ చేసుకొని ఉంది అది, సో అందుకని నేను ఇక్కడ నుంచి చూపిస్తున్నా. ఇదిగోండి ఎట్లుందో చూడండి, దాని హెడ్ చాలా పెద్ద ఉంది. హైదరాబాద్లో జూ ఉంది కానీ నేను ఇప్పటిదాకా వెళ్ళలేను, ఎందుకంటే చాలా ఓపిక ఉండాలి, చాలా పెద్ద ఉంటుంది, ఒక పెద్ద బ్యాచ్తో వెళ్ళాలి అంటారు, అందుకే వెళ్ళలేదు నేను. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. అదిగోండి మా వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఫొటోస్ దిగుతున్నారు లయన్ దగ్గర. అదిగోండి గ్లాస్ నుంచి అయితే 2 ఉన్నాయి కానీ అటువైపు నుంచి అయితే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది ఫేస్. ఇటు సైడ్ ఇటు నుంచి ఇట్లా గ్లాస్ నుంచి చూస్తేనేమో పెద్ద గ్లాస్ నుంచి పెద్దగా కనిపిస్తుంది, కానీ అటు సైడ్ ఫేసింగ్ ఉన్నాయి 2. అది కొంచెం ఇటు చూస్తే బాగుండు. ఇంకా క్లోజర్ లుక్ చూపిస్తున్నా చూడండి, ఎంత పెద్ద ఉంది దాని హెడ్. అది ఉంది పడుకొని ఉంది. దీనికి మాత్రం ఎక్కువ స్పేస్ ఇవ్వకుండా క్లోజ్డ్ గానే ఉంచారు ఎందుకో మరి. మనకి ఇండియాలో కొంచెం దూరం నుంచి చూపిస్తారంట, బట్ ఇక్కడ చూడండి ఎంత క్లోజ్గా. అక్కడే అదిగో అక్కడే లయన్ ఉంది, ఇట్లా ఒకటి కట్టి అక్కడ నుంచి చూపిస్తున్నారు. నేను ఇందాక చూపిస్తూ ఆగిపోయాను. ఇక్కడ ఇవన్నీ పెట్టారు, మనం ఇది లిఫ్ట్ చేస్తే ఇట్లా సౌండ్ వస్తుంది. ఓకే అయిపోయింది. స్నో లెపర్డ్ అంట, ఇది ఎక్కడుందో, లెపర్డ్ ఉంది అక్కడ చూడండి, కాకపోతే పడుకొని ఉంది. లేచి ఉంటే బాగుండు, మంచిగా కనిపిస్తుండే. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కనిపిస్తే చూపిస్తాను క్లియర్గా. ఓకే మనం టైగర్స్ చూద్దాం ఇప్పుడు. ఇదిగో చూడండి, ఇటు రావడానికి ట్రై చేస్తుంది. పైన కూడా ఒకటి ఉంది చూడండి, అది ఇంకా చాలా పెద్ద ఉంది, కానీ అదిగోండి ఈ లయన్స్ కంటే టైగర్స్కే కొంచెం పెద్ద స్పేస్ ఇచ్చారు. ఇదిగో చూడండి టైగర్ వచ్చింది దగ్గరికి. ఊరికి దాంట్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అది దానికి హోమా లేకపోతే ఇంకా వేరే టైగర్ ఉందా? ఒక సఫారీ లాగా ఒక జీప్ పెట్టారు ఇక్కడ, పిల్లలు ఎక్కి జస్ట్ ఓన్లీ పైన ముందు మా వాడు వెళ్ళి బాయ్ బాయ్ చెప్తున్నాడు. టైగర్ కి ఎక్కువ స్పేస్ ఇచ్చిండ్రు కదా. ఇక్కడే ఉంది, అందుకే వీళ్ళు ఇప్పటివరకు ఆ జీప్లో కూర్చున్నట్టున్నారు. అమ్మా ఇంత పెద్ద ఉంది, దాని హెడ్ చూడండి ఒకసారి ఇంత సైజులో ఉందో. కానీ ఇట్లా ఏదో కట్టేసినట్టుంది పాపం దానికి. చాలా ఒక జైల్లో ఉన్నట్టే ఉంది, చిన్నగా ఒక రూమ్ ఉంది. ఇంతే దీని రూమ్ ఎంత చిన్న ఉంది చూడండి.
దాంట్లోనే కూర్చుండిపోయింది అది. ఇక్కడ కూర్చొని చూపించు. అమ్మ ఇటు తిరిగి పడుకుంది. ఎంత పెద్ద సైజులో ఉందో. ఇదిగోండి ఇక్కడ సీ లయన్స్ ఉన్నాయి. లోపల నుంచి ఎట్లా వెళ్తుంది? ఈ సీ లయన్స్ అన్నిటికీ ఒక పెద్ద సెటప్ పెట్టారు ఇక్కడ. అదిగోండి ఇక్కడ ఉంది. ఒకటన్నా బయటికి వస్తే బాగుండు, మంచిగా చూపిస్తుండే. ఫర్ దోస్ హూ డోంట్ నో సీ లయన్స్, అదిగోండి అక్కడ పాప దగ్గర ఉంది చూడండి. మేబీ చూసుంటారు, బట్ అదే అని చాలా మందికి పేరు తెలిసి ఉండదు. సో అదిగోండి అక్కడ ఉంది ఒక స్టాచ్యూ, అదే సీ లయన్. చాలా ఉన్నాయి ఇక్కడ, బట్ క్లియర్గా కనిపించట్లేదు. ఇటు వస్తే మీకు చూపిస్తాను. అదిగోండి వస్తున్నాయి చూడండి. అవే సీ లయన్స్. ఇక్కడ ఏదో అండర్ వాటర్ ఉంది, సో వెళ్దాం పదండి. ఇదిగోండి ఇవే సీ లయన్స్. అందులో ఎన్ని ఉన్నాయి. అక్కడ ఒక చిన్న బాబు ఉన్నాడు చూడండి, వాడు ఎట్లా నడుస్తున్నాడు. బేబీ ఇది ఈగల్ కాదు, వల్చర్. టూ వల్చర్స్ ఇంకా ఇంకోటి వల్చర్ రెండు ఉన్నాయి. వల్చర్ ఇదే వల్చర్ లేదు కదా. వల్చర్ బబ్బూన్ అంటారంట దీన్ని. ఒకసారి చూడండి అది ఎట్లుందో. మంకీ లాగానే ఉంది కానీ మంకీ కాదు. ఇక్కడ ఒక చెట్టు కింద ఒక సెటప్ పెట్టారు చూడండి, సూపర్గా ఉంది సెటప్. అదేండి ఇంత పెద్ద ఏరియా. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి సఫారీ ఉంది, అంటే ఆఫ్రికా అని ఇచ్చిండ్రు. ఇట్లా మేబీ కంట్రీ వైజ్ దీన్ని సపరేట్ చేసిండ్రు ఏమో మరి. లోపల జిరాఫ్ చూద్దాం. ఇదంతా క్లోజ్డ్ ఉంది. అదిగోండి అక్కడ ఒక జిరాఫ్ ఉంది. ఇక్కడ ఒక జిరాఫ్ ఉంది. నేను ఇందాక అక్కడే ఉండే. బ్రిడ్జ్ లాగా ఎట్లా కట్టారు చూడండి. అరే అన్నట్టు వెళ్తున్నాయి. ఇక్కడ ఏదో ఉంది, మంచిగా క్లోజ్ నుంచి చూపిద్దాం అనుకున్నా. ఇంత పెద్ద ఉంది. ఇది మళ్ళీ మన సైడే వస్తుంది. వేవో డీర్స్ లో ఇంకొకటి, వీటినేమో అంటారు రెయిన్ డీర్. ఎంత క్లోజ్గా వచ్చినాయి చూసారా. అటు సైడ్ నుంచి ఫేస్ పెట్టి
అటు సైడ్ నుంచి చూస్తున్నాయి, చూపిస్తా. అదిగోండి. ఇంకొకటి కూడా చూస్తుంది. ఇదిగోండి. అమ్మో! ఇంత హైట్ నుంచి చూస్తుంది. హాయ్. మూడు జిరాఫ్స్ ఉన్నాయి. నిజంగానే ఫారెస్ట్లో చూసిన ఫీలింగ్ వస్తుంది. అంత మంచిగా అట్మాస్ఫియర్ క్రియేట్ చేసారు ఇక్కడ. ఇక్కడ ఒకటి పెట్టారు జిరాఫీ, అంటే జిరాఫ్ చూడడానికి, అంటే దాని హైట్లో ఉండే అంత చూడడానికి పెట్టారు, కానీ అది ఒక్కటి కూడా ఇక్కడికి రావట్లేదు. అందుకే అక్కడ దానికి ఫుడ్ పెట్టారు. అక్కడ అది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ అది కొంచెం సైడ్ నుంచి వెళ్ళిపోతుంది. ఇదిగోండి చూడండి, లయన్స్కి టైగర్స్ కంటే ఎంత పెద్ద స్పేస్ ఇచ్చారు వీటికి. ఇవంతా దానికోసమే. మనం ఇప్పుడు వచ్చింది అక్కడి నుంచి, దాన్ని హైట్ మెజర్ చేసి పెట్టినట్టుంది అక్కడ. నా మైక్ది డస్టర్ పడిపోయింది ఇక్కడ. ఎక్కడది? Africa is the world's largest desert, the Sahara, which is bigger than. ఇదిగోండి రైనో. అబ్బా, బురదలో నుంచి ఇప్పుడే ఫ్రెష్గా వస్తున్నట్టుంది. దానికి ఎంత మంచిగా ట్రైనింగ్ చేశారు. అది లోపలికి వెళ్ళి అక్కడ వెళ్తుంది పీకి. వాష్రూమ్, టాయిలెట్ అక్కడ వెళ్తుంది చూడు. ఇక్కడ చూడరా, ఇక్కడ ఉందిరా రైనా, ఇక్కడ ఉంది. ఎగ్జిబిషన్స్లో చూసినట్టు. కానీ అటు చూడు, అటు చూడనా. అదిగోండి లామాస్. కానీ వీటిని లామాస్ లాగానే ఉన్నాయి, బట్ ఆల్పాకాస్ అంటారంట వీటి. ఒకటన్నిటి వస్తే బాగుండు, క్లోజ్గా చూద్దామని ఉంది కానీ రావట్లేదు అది. ఇదిగోండి జీబ్రా, చాలాసేపటి వెతికితే ఇక్కడ కనిపించింది, కానీ అది ఒక్కటే ఉంది. అవి నీడలో ఆగినట్టున్నాయి చూడు. అదిగో. అదిగోండి జీబ్రా. చూడండి వాళ్ళు ఫీడింగ్ చేస్తున్నారు. ఇందాక అక్కడ జిరాఫ్ దగ్గర ఫీడ్ చేస్తూ నా మైక్ది ఈ స్పాంజ్ తీసి ఇచ్చారు. ఇదిగోండి. అంతే, చిన్న చిన్న మంకీస్, ఇంకా క్యాట్స్. నాకు చిన్న బేబీ చూడండి ఎంత మంచిగా వండుకొని ఉన్నారు. మంకీస్, క్యాట్స్, ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి అంతే, ఇంకేం లేవు ఇప్పటికైతే. ఇవి ఇంకా క్లీనింగ్ అరేంజ్మెంట్స్ అంతా నడుస్తున్నాయి. సో ఆల్మోస్ట్ 5 అయిపోయింది, క్లోజ్ చేసేస్తున్నారు. అందుకే మనం కూడా ఎగ్జిట్ సైడ్ వెళ్ళిపోతున్నాం. మొత్తం పిల్లలే చూడండి, ఎక్కడ చూసిన పిల్లలు, పేరెంట్స్ వాళ్ళే ఉన్నారు. ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అండ్ ఇంకొక హ్యాండ్ బ్రేస్లెట్ కొనడానికి వెళ్తే $22 అన్నదాం. బట్ ఓన్లీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే తీసుకున్నాం.
That's all for the vlog. Thank you so much for watching the video till the end. See you in my next vlog. Take care.